వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. జన్మదిన వేడుకల్లో వెల్లడించిన టీడీపీ శ్రేణులు. ఆవుల పరస వేలం ద్వారా 1,49,000 ఆదాయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలి. పూజలు నిర్వహించిన జన సైనికులు. పరికరాల ప్రదర్శనతో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో 76 కిలోల కేక్ ను కట్ చేయించిన అపూర్వ బేకరీ చాంద్ బాషా. వార్తలోని వివరాలు. నవ్యాంధ్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా పుంగనూరు పట్టణ అపూర్వ బేకరీ యజమాని మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షేక్ చాంద్ బాషా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 75 కిలోల కేకును ప్రత్యేకంగా తయారు చేయించి పుంగనూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు జనార్దన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానంతో కేక్ ను ఇంత దూరం ఎంతో జాగ్రత్తగా తీసుకువచ్చిన చాంద్ బాషాను వారు అభినందించారు. అనంతరం చాంద్ బాషాతో కలిసి కేక్ ను కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉంటాయని చెప్పారు.
దేవా దేవా ఎప్పుడు చెప్పి నేను ఎప్పుడు అన్నా వాడు మామూలు భక్తులు ఎక్కడికి తీస్తాను ఇంకా కావాల్సి పనికిరాడు ఇంకా నేను ఎప్పుడు చెప్పి వాడికి ఎప్పుడన్నా సార్ వాడు ఒక్కడితో బాబు ఈ పుల్లలు కూడా పెడతాను అన్ని పుల్లలాగా పెద్ద డేంజర్ అని నాకు తెలుసు పెద్ద డేంజర్ జిల్లా కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ సురేష్, డిపిఎం కృష్ణానాయక్ తదితరులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి చేపట్టిన అగ్నిమాపక వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో గల అగ్నిమాపక కేంద్ర కార్యాలయ ఆవరణంలో సమావేశం నిర్వహించి ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్నిమాపక కేంద్రంలో ఉపయోగించే పలు పరికరాలను చూపుతూ వాటి పనితీరును వివరించారు. ఉపయోగించే విధానం తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ అధికారి సురేష్ బాబు మాట్లాడుతూ వారం రోజుల పాటు అగ్నిమాపక కేంద్రం పరిధిలోని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్యాస్, విద్యుత్ ప్రమాదాలు తదితర ప్రమాదాల పట్ల కూడా అవగాహన కల్పించామని అన్నారు. పాఠశాలలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, అపార్ట్మెంట్లు, వైద్యశాలలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వేసవిలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101 నెంబర్కి సమాచారం అందజేయాలని కోరారు. సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, ప్రసాద్, లోకేష్ రెడ్డి, వెంకటరమణ, కేశవ, భూషణ్ కుమార్, వినోద్ కుమార్, మోహన్ బాబు, ప్రకాష్, ఆనంద మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మీరు ఖచ్చితంగా ఫైర్ స్టేషన్ నెంబర్ అనేది పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ అంబులెన్స్ నెంబర్ అంటే 180 కానీ హాస్పిటల్ నెంబర్ పెట్టుకోవాలి. మీరు కూడా ఫైర్ వనపడం చేసేది అంటే వనపడం చేస్తే విజయవాడకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మనకు ఏ స్టేషన్స్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మనకు ఫోన్ చేసే లోపల దాదాపు ఈ కాన్ఫిగరేషన్ మొత్తము ఫినిష్ అయిపోతుంది. ఈ 2-3 నిమిషాలు ఏమవుతుంది, చిన్న ఫైర్ అనేది పెద్దగా అయిపోతుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఫైర్ స్టేషన్ నెంబరు, పోలీస్ స్టేషన్ నెంబరు, హాస్పిటల్ నెంబరు అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాకుండా నెంబర్లు పెట్టుకోండి. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఏ విధంగానే జరగదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉంటే మేము ఈ అవగాహన కల్పిస్తానికి ప్రమాదం జరగకముందు మనం తీసుకోవడం జాగ్రత్తలు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మన కేసుకు సంబంధించి. చూడండి, చదివి తెలుసుకోండి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమనేది.
సంవత్సరం లాస్ట్ చూస్తుంటే కానీ ఏదో కృత్రిమంగా జరిగిపోతా ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ చాలా బాగా చేస్తుంది. పిలిచిన వెంటనే బాగా స్పందించండి. నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ బాగా చేస్తాం. అక్కడికి టెంట్ ఇచ్చి మ్యాక్సిమం ఇంకో 500 మంది జనాభా వచ్చి అంత జమ ఇస్తాం. ఇప్పటికీ మాకు టైం సరిగ్గా లేదు, టైం లేని వల్ల ఎక్కువ పట్టించుకోలేకపోయాము. నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ అందరూ బాగా అవేర్నెస్ చేసే విధంగా అందరూ పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు పదే చెప్తున్నాం, అగ్ని ప్రమాదాలు ఎండాకాలం ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే పరిస్థితులు తీసుకొస్తారు. అంతకుముందు మీకు గుర్తు రాదు అనమాట. అప్పుడే మీకు మంటలు వస్తాయి, అప్పుడే మీకు గుర్తుపడతారు. మీరు ప్రతి సంవత్సరం కూడా కానీ మేము అవేర్నెస్ ఏమైనా మీకు తెలుసుకోవాలి. మేము ప్రతి సంవత్సరం అవేర్నెస్ వస్తా అంటే మీకు అవగాహన రాలేదు. మీరు గాలి వదిలేస్తున్నారు, నేను చెడు వింటానా, నేను చెడు వదిలేస్తున్నాను. మన ఫైర్ స్టేషన్లో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ మేము వీటితో ఉపయోగించి ఎక్కడన్నా ప్రమాదాలు ఆర్పడం కానీ లేదా ఎవరైనా బాయిలో పడుతుంటే వాళ్ళని కాపాడడం కానీ ఇలాంటివి అయితే చేస్తుంటాం. ఓకేనా? అయితే ఈ ఎక్స్టింగ్విషర్స్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ మనము ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేది చిన్నదిగానే స్టార్ట్ అవుతుంది. అది కొద్దిగా పెద్దది అవుతా వస్తుంది. మనకి ఇన్స్టెంట్ స్టేజ్లో దాని కెపాసిటీ వరకు మనం ఆర్పగలిగితే దాంట్లో ఆర్పుతాం. దాంట్లో ఆర్పలేనప్పుడు ఖచ్చితంగా వాటర్ ఉపయోగించి 5 నిమిషాలు ఆరుతాం. ఇది దాంట్లోనే కొంచెం పెద్దదండి. ఓకేనా? ఇది మా ఫైర్ స్టేషన్లో ఉండే పరికరాలు. ఓకే, థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల వరసకు సోమవారం వేలంపాట నిర్వహించారు. ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ 1,49,000కు పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ఏకాంబరం మాట్లాడుతూ శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి రథోత్సవానికి అనుబంధంగా ప్రతి ఏడాది ఆవుల పరస నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవుల పరసను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశికుమార్, ఆలయ సిబ్బంది లత, అర్చకులు కృష్ణ దీక్షితులు, పాటదారులు తదితరులు పాల్గొన్నారు. పాట ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుని ధరావు తప్ప మిగిలిన వారి ధరావత్తు వాపసు చేయబడును. వేలం పాట ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు పాట మొత్తం చెల్లించవలను. అటు హెచ్చు పాటదారుడు పాట మొత్తం చెల్లించిన ఎడల అతను కట్టిన డిపాజిట్ దేవస్థానం ఖాతాకు జమ వేసుకుని తిరిగి వేలం నిర్వహించబడును. రెండవ వేలంలో తక్కువ ఆదాయం వచ్చిన ఎడల ఆ నష్టం. జన సైనికుల రథసారథి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో జన సైనికులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పొంగనూరులో గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరినాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్, పండు రాయల్, రవికుమార్, మహేష్, సీనా, మహేష్, భార్గవ్, గజ, నాగరాజ, పవన్ కుమార్, పల్లవి, గిరి మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుక్రవారం నాడు చిత్రశిక్ష జరిగింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఇంకా మెరుగైన చికిత్సలు అవసరమైన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన త్వరగా కోరుకొని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గుండె చప్పుడు మా ఆరాధ్య దైవం జన సైనికుల రథసారథి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించిందని చెప్పి మా అందరి అమ్మ చిత్తూరు గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన పైన ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యాలందరూ ప్రసాదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకా ముందు ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ముందర నడిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొంగనూరు పట్టణం బజారు వీధిలో ఉన్న ప్రసిద్ధ బసవేశ్వర స్వామివారి ఆలయంలో 893వ బసవ జయంతి మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి మూలవర్లను విభూది, చందనం, ఆవు పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వెండి కవచంతో ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆధ్వర్యంలో సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏఐ అండ్ రోబోటిక్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి. శివ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఏఐ మరియు రోబోటిక్స్ ఎంతో ముఖ్యమని తెలిపారు. అలాగే అక్షర స్కూల్లో రోబోటిక్స్ను పరిచయం చేసి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నందుకు అక్షర స్కూల్ కరెస్పాండెంట్ మహిపాల్ రెడ్డిని అభినందించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన 20కి పైగా లైవ్ రోబోటిక్స్ మోడల్స్ ప్రదర్శించబడ్డాయి. పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించారు. అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి కూడా అట్లాంటి ఆణిముత్యాలు బయటకు వచ్చి వీళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, ఎందుకంటే చాలా యంగ్ పాపులేషన్ ఉండేటువంటి దేశం మాది. అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీళ్ళలో నిజంగా అట్లాంటి జిజ్ఞాసలుగా మనం రగిలించగలిగితే వాళ్ళు వండర్స్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయండి దయచేసి. పిల్లల్ని ఎక్కువసేపు టీవీ ముందర, తర్వాత వచ్చి సెల్ ఫోన్ ముందర కూర్చోకుండా ఇట్లాంటి కిట్లు కూడా దొరుకుతాయి. నాకు తెలిసి పిల్లలు రోబోటిక్స్ సంబంధించినటువంటి కిట్స్ కూడా అమెజాన్ అట్లాంటి ప్లాట్ఫామ్లో కూడా దొరుకుతాయి. అట్లాంటివి తెచ్చి ప్రయోగాలు చేయమని చెప్పండి. మీ పిల్లలు పెద్ద కాస్ట్లీ కావాలనుకుంటారు. అవన్నీ తెచ్చి వాళ్ళను ఏ విధంగా మీ పిల్లలు దేని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో దానిపైన, మా పిల్లవాడు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బొమ్మలు పగలగొట్టేస్తాడు, దాని లోపల ఏముందో చూస్తూ ఉంటాడు. ఓకే, క్యూరియాసిటీ చూడండి, పగలగొట్టారు. చిన్నపిల్లలు అందుకే కదా ఉంటారు. కానీ వాళ్ళలో ఉండేటువంటి ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో లోపల చూడాల్సిన సైంటిఫిక్గా ఏముంది తెలుసుకోవాలనేటువంటి దాన్ని. రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవలు ఇంకా ఎంతో అవసరమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. సీఎంకు సోమవారం పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షల్ని తెలుపుతూ పుంగనూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఒకే మాట ఒకే బాణం అన్నట్టుగా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, అదే నిదానంతో 2014 నుంచి 19 వరకు ఒకే రాజధాని ఒకే రాష్ట్రంతో ముందుకెళ్ళినాం. ఏ తరుణంలో కానీ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా ఒకే మాట పైన ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, అదే నినాదంతో ఈరోజు కానీ ఆయన ముందుకెళ్తున్నాడు. మన ప్రజలు కొంతమంది వైసీపీ పూటకపు మాటలు నమ్మి 2019లో వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇస్తామనంటే సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ తెలుసుకొని 2024లో కూటమి ప్రభుత్వానికి అధికారం రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పినాడు, ప్రపంచంలో నెంబర్ 2నో నెంబర్ 3నో రాజధానిగా ఉంటే పెట్టుబడులు ఆకర్షించేదానికి మార్గం ఉంటుంది, మనకు డెవలప్మెంట్ బాగుంటుందని. ఇండియాలో నెంబర్ 1 రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పి, అమరావతి డెవలప్ అయితే పెట్టుబడులు వస్తాయని చెప్పేసి దేశ విదేశాల నుంచి తిరిగి ఆయన అనేక కష్టాలు పడి, ఆయన కానీ లోకేష్ బాబు గారు కానీ విపరీతమైన కష్టపడి అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఈరోజు దానికి కానీ ఓర్చలేని ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఈరోజు మళ్ళీ కొత్త నినాదంతో మావిగన్నని ఇంకోటని ప్రజలు పక్కదోవ పట్టిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడరు. ఆయన 2020లో రాష్ట్రం ఇలా ఉండాలి, 2030లో ఇలా ఉండాలి, 2040కి ఇలా ఉండాలని చెప్పి ఒక విజన్ ద్వారా పోతున్నాడు. ఉదాహరణకు మనకు తెలంగాణలో ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు రాళ్ళు రప్పలు గుట్లు ఉంటే చాలా మంది విమర్శించడం జరిగింది ఆయన్ని. అది ఇప్పుడు తెలుస్తూ ఉంది దాని ప్రయోజనం ఏంటి, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమిటి. అదే తరహాలో ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తారని చెప్పేసి ప్రజలంతా నమ్మి ఆయనకి ఎన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని
మరీ మరీ కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు అనే మనిషి అనే వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని మన తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తకి తెలుసునని, ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వంలో అనేక బీజేపీ జనసేన కలిపి ఏర్పడినటువంటి కూటమి పార్టీల్లో అత్యంత విజనరీ కలిగిన నాయకుడిగా ప్రజల మన్నలు పొందుతూ కర్షకుల నుంచి కార్మికుల వరకు అందరికీ మనోభావాలని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళకు కావాల్సినటువంటి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ ఏర్పడినటువంటి ఈ పార్టీకి అధినాయకుడిగా ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి అన్ని ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో కలిగి అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడి ఈ ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక దార్శనిక నేత, అభివృద్ధి సంక్షేమానికి నిలువుటద్దం, అన్నిటికీ మించి రాజకీయాల్లో విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మా ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన విశ్వసనీయత ఎలాంటిదంటే, ఎప్పుడైతే రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఒక నవ రాజధానిని దేవతలు మెచ్చే విధంగా, ప్రపంచ దేశాలే మెచ్చే విధంగా నిర్మించాలని సంకల్పించి ఒక్క మాటతో 35,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారో అదే ఆయన దార్శనిక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఆయన అభివృద్ధి సంక్షేమాలు దేశ విదేశాల్లో మారుమోగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక పేరు కాదు, ఆయన ఒక బ్రాండెడ్, అదొక బ్రాండ్ ఆయన. ఈరోజు ఆయన నాయకత్వం ఎలాంటిదంటే, కుటిల రాజకీయాలలో భాగంగా 52 రోజులు ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో అయితే ఏమి, విదేశాల్లో అయితే ఏమి, ఆయన అక్రమ అరెస్టుకు నిరసన తెలిపిన రోజే ఆయన నాయకత్వ ప్రతిభ ఏ పార్టీతో యావత్ ప్రపంచానికి తెలిసింది. అలాగే ఈరోజు ఆయన చంద్రుల్లో మచ్చ చూపించినట్టుగా ఆయన మీద మచ్చ చూపించాలనుకుంటాడో అది మీ వల్ల కాదు. ఈరోజు ఏదైతే కుప్పానికి హందిరీనివా జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు కూడా ఆయన అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. కుమ్మడూరు మండలమే కాదు, అటు పలమనేరు మండలము, వీకోట మండలము, శాంతిపురము, ఇన్ని చోట్ల చెరువులను అనుసంధానించి నీరు నింపినారు. ఈరోజు బ్లూ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి, ఆ లైనింగ్ పనులకు అప్పుడే పగుళ్ళు వచ్చినాయని చెప్పి. అబద్ధం అండి. ఎక్కడైనా పగుళ్ళు వచ్చింటే మీరైతే ఏదైతే సెట్ చేసి ఆ రోజు కుప్పానికి నీళ్ళు ఇస్తామని చెప్పి అక్కడ ఏమైనా పగుళ్ళు వచ్చాయేమో, మీ సెట్టింగ్స్ నెరవేరబారినాయేమో, కానీ చంద్రబాబు గారి నిబద్ధత ఎప్పుడు నెరవేరబారదు. ఆయన అకుంఠిత దీక్ష ఈరోజు కృష్ణా జలాలు కుప్పం చేరడం కాబట్టి ఎన్నో ఒడిదుడుకులతో మన పార్టీ ముందుకొచ్చింది. మొత్తము 170 స్థానాలకు గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడేట్టుగా కూడా చంద్రబాబు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోదీ గారి నాయకత్వంలో కూడా 170 సీట్లకి 120 సీట్లు రావడం జరిగింది. దీనిని ప్రపంచంలోనే ప్రత్యేకంగా చంద్రబాబుని ప్రత్యేకంగా అభినందించి ఆయనకి ఏమేమి ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు అయితేనేమి, సంక్షేమ పథకాలకైతేనేమి, అలాగే ఫ్యాక్టరీస్కి అయితేనేమి, పరిశ్రమలకు కూడా ప్రతి ఒక్క నాయకుని తరఫున కూడా 9,36,00,000 కోట్ల రుసుము తేవడం జరిగింది. అందులో భాగం కూడా ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఆయన్నే మేము కూడా ఈ దేవుని దయ వల్ల కూడా 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు కూడా ఆయన సీఎంగా చూడాలని మేము ఆశీర్వదిస్తున్నాము. అలాగే ఆయన కుటుంబ సభ్యులైనటువంటి ఆయన తల్లిదండ్రులైనటువంటి లోకేష్ బాబు కూడా ఈ మధ్య జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఆయుధాలలో కూడా మేము నడుచుకున్నట్టుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే ఎలక్షన్ ఇంకా కొద్ది నెలల్లోనే కూడా స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఆ స్థానిక సంస్థల్లో కూడా అయితేనేమి చంద్రబాబు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, మోదీ గారి నాయకత్వంలో, మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చల్లబాబు నాయకత్వంలో, వసూలు గారి నాయకత్వంలో, మరియు అమర్నాథ్ గారి నాయకత్వంలో, కిషోర్ బాబు నాయకత్వంలో, మండిపల్లి ప్రసాదరావు నాయకత్వంలో కూడా పొంగనూరు పట్టణంలో కూడా జెండా ఎగరేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తూ, మన చంద్రబాబు చేసినాడు అంతైనవ కాలం నీళ్లు కుప్పాన్ని తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ అంతా కొన్ని లక్షల ఎకరాలు సాగు చేసేదానికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడే. కాబట్టి మళ్ళా ఆ తర్వాత సల్లా రామచంద్రారెడ్డి
పుంగమ చెరువు కింద 860 ఎకరాలు సాగు ఉన్నది. దానికోసం ఆయన శ్రమ తీసుకొని చల్లాబాబు పుంగమ చెరువు నింపిందే కాకుండా మరోపోయేట్టుగా చేసి వైఎస్ పార్టీ నాయకులు బలువులు పట్టుకుపోయేట్టుగా ఆయన పరిస్థితి చెందాడు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారము, ఇక్కడ చల్లాబాబుకి నమస్కారం. మళ్ళీ ప్రజలందరూ వాళ్ళు రుణం తీసుకునేదానికి ముందుకు అవకాశాలు వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు రాజకీయానికి అతీతంగా అభివృద్ధి పనులు చేస్తూ అమరావతి నిర్మాణంలో అయితే ఏమి, పరిశ్రమలు తెచ్చేదాంట్లో ఏమి అహర్నిశలు పాటుపడుతూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనమందరూ కూడా పార్టీకి చేయూతుగా ఉండి ఆయనే ముఖ్యమంత్రిగా మరలా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే రావాలని, ఆ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా కోలుకోవాలని మన ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషం. కానీ కార్యకర్తలు ఇంకా కూడా బాధల్లోనే ఉంటారు. మన అండగా ఉండాలా. అదేవిధంగా బోయకొండ మనము వెంకటరమణ రాజన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే కూడా బోయకొండ చైర్మన్ నియమించాల. 5 ఏళ్ళు ఏ కార్యకర్త కష్టపడిన కార్యకర్తకు 2-3 ఇచ్చిందే చాలా సంతోషం. కానీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయితా ఉంది. మన నారా ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కూడా గమనించి ఏ కార్యకర్త పనిచేస్తున్నారో వాళ్ళే ఇవ్వని 2 ఏళ్ళు అనాలోచితంగా పెట్టడము బాధాకరము. భగవంతుడి దయతో మన మహిళలకు స్త్రీశక్తి అని, పెన్షన్లని, ఈరోజు మరెన్నో మాలాంటి మహిళలకు అండగా నిలిచిన నాయకుడు 100 ఏళ్ళు వర్ధిల్లాలని. నారా చంద్రబాబు నాయుడు గారు 9 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి. ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా సమర్థవంతంగా పోషించిన మహా వ్యక్తి ఆయన. అటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వము ఈ రాష్ట్రానికి ఎంతో అవసరము. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు చాలా ప్రశంసనీయము. ఆయన ఉద్దేశము రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి. తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇప్పటికే అమరావతి బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం పొంది శాశ్వత రాజధానిగా ప్రకటించడంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఎనలేనిది. ఈరోజు ఆంధ్రులకు అమరావతి రాజధాని అనే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు రాజధాని ఏది చెప్పలేని పరిస్థితి. కాబట్టి అటువంటి మహా వ్యక్తి చిరకాలము ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజల ఉన్నతికి అభివృద్ధికి ఆయన పాటుపడతాడు. హ్యాపీ బర్త్డే. సరే సార్ चाकू है
అపర భగీరథుడు, నిరంతర శ్రామికుడు, నవ్యాంధ్ర నవ నిర్మాణదాత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను మన పుంగనూరు పట్టణంలో వై మధుసూదన్ నాయుడు గారి ఆదేశానుసారం ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనుకుంటే ఒక రోజంతా సరిపోతుందన్నమాట. ఆయన ఒక మనిషి కాదు, ఒక యంత్రం అనే చెప్పాలి. ఆయనతో పాటు పనిచేసే నాయకులను, కార్యకర్తలను కూడా ఒక యంత్రంలా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని చూస్తే 2020 విజన్ తో ఆయన ఈ రోజు హైదరాబాద్ ని ఒక హైటెక్ సిటీ నిర్మాణంతో దేశ నలుమూలలా కాకుండా ప్రపంచ స్థాయిలో నిలబడం జరుగుతా ఉంది. అదేవిధంగా 2014లో ఆంధ్రప్రదేశ్ ని రెండుగా విడదీసినప్పుడు ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేని రాష్ట్రంగా ఉంటే ఆయన పైన నమ్మకంతో 30,000 మంది రైతులు 34,000 ఎకరాలను ఉచితంగా ఇచ్చి రాజధాని నిర్మాణం చేపట్టమని కూడా తెలియజేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన రాజధాని నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంటే 2019లో దుష్ట శక్తులు అధికారం చేపట్టి మళ్లీ 2024లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వడంతో ఈ రోజు అమరావతి రాజధాని శరవేగంగా పరుగులు తీస్తా ఉందని కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు అయితేనేమి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అయితేనేమి ఆయన చేస్తున్న కార్యక్రమాలు చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి. గతంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినాడు అనేది ఒక చరిత్రలో మనం చదువుకుంటున్నాము. ఈ రోజు రాబోయే తరాలు ఈ రోజు అమరావతి రాజధానిని మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించినాడు అనేది రాబోయే కాలంలో చరిత్రలో చదువుకుంటారని కూడా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. జన్మదిన వేడుకల్లో వెల్లడించిన టీడీపీ శ్రేణులు. ఆవుల పరస వేలం ద్వారా 1,49,000 ఆదాయం. సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలి. పూజలు నిర్వహించిన జన సైనికులు. పరికరాల ప్రదర్శనతో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో 76 కిలోల కేక్ ను కట్ చేయించిన అపూర్వ బేకరీ చాంద్ బాషా. తిరిగి కేఎస్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.